వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని గూడూరు గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవోపేతముగా రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే శివానంద గురుస్వామి వారి భక్త వృందము చేత ఎంతో చక్కని ఆటపాటల చేత స్వామివారి కళ్యాణ మహోత్సవములలో పాల్గొన్నారు. అంతేకాకుండా చిన్నారులు వారి యొక్క సంతోషాన్ని ఈ ఆట రూపములలో స్వామివారికి తెలియచేస్తూ ఉన్నారు. అదిగో చూడండి, చిన్నారులు ఎంతో చక్కని ఆటపాటలతో వారు కేరింతలు చేస్తూ చక్కగా నృత్యాలను చేస్తూ ఉన్నారు. ఇట్టి సమయం నందున అదే సమయం నందున వికారాబాద్ జిల్లాలోని మన రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఈ యొక్క ఆలయానికి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానము మేరకు ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం గావించుకొని స్వామివారి ప్రసాదమును స్వీకరించి ఇక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ అన్నదాన కార్యక్రమం ఎంతో విశేషంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాం. ఎంతో ఆనందదాయకమైనటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో స్వీకరించి స్వామివారికి సాయంకాలము రథోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించినారు. ఆ రథోత్సవ కార్యక్రమములలో భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా నేను వికారాబాద్ జిల్లా దోమా మండలంలోని పరిగి నియోజకవర్గంలో గూడూరు గ్రామమునకు నేను బయలుదేరినాను. హైటెక్ సిటీ మీదుగా నేను ఈ యొక్క షాద్ నగర్ మీదుగా నేను గూడూరుకు చేరుకున్నాను. గూడూరు గ్రామంలో నెలకొనున్నటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర, అదే విధములుగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి యొక్క ఆలయాన్ని దర్శించాలని, మీకు చూపించాలని ఒక భావంతో నేను బయలుదేరడం జరిగింది. ఆ వికారాబాదు రోడ్డు, పరిగి రోడ్డు నుండి మనకు 3 కిలోమీటర్ల లోపల ఈ యొక్క చిన్న గ్రామం మనకు వస్తుంది. ఇది ఆ గూడూరు గ్రామం. గూడూరు గ్రామంలో ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం మనకు గత 5 సంవత్సరాల క్రితమే నిర్వహించినారు. పూర్వము ఈ యొక్క ఆలయం వీరభద్రస్వామి ఆలయం ఇక్కడ కొన్ని శతాబ్దాల కింద నుండి ఇక్కడనే ఉన్నది. అట్టి ఆలయానికి వెనుక భాగం నందున ఈ యొక్క మల్లికార్జున స్వామి యొక్క ఆలయాన్ని కూడా నిర్మించినారు శివశ్రీ శివానంద గురుస్వామి. భక్తుల యొక్క కోరిక మేరకు, భక్తుల యొక్క సహాయ సహకారాలచే ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎంతో సుందరమైనటువంటి అలంకరణ, విశేషమైనటువంటి ఆ వాతావరణంలో, పచ్చని ఆ వాతావరణంలో ఎందరో భక్తులు ఎంతో సంతోషాన్ని కలుగుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించి వద్దాం పదండి.
ప్రతి సంవత్సరమునందున గూడూరు గ్రామంలో ఈ జాతర మహోత్సవ కార్యక్రమములలో అన్నప్రసాదం విశేషంగా ఉంటుంది. 3 రోజులు అన్నప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు ఇక్కడి ఈ భక్తులు. శ్రమ అనేటటువంటి భావం తెలియక ఎంతో ఆనందమైనటువంటి ఉత్సాహంతో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇతనే ఆ అన్నప్రసాదాన్ని మనకు అందరికీ చక్కగా వండి ఆ యొక్క అన్నప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. ఇప్పుడే గ్రామమంతా కూడా పల్లకి సేవలో ఆ పరమేశ్వరుని పార్వతీదేవిని ఊరేగించుకొని పల్లకిలో ఇక్కడికి ఆలయానికి తీసుకొని రావడం జరిగింది. ఊరి గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆలయానికి చేరుకొని ఇక్కడ ఎంతో విశేషంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని చూసేటందుకు గానుగా విచేసి ఉన్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాను. వందే శంభు ఉమాపతిం శురుగురుం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ ఆ జగత్ తల్లిదండ్రులైనటువంటి ఆ జగన్మాత పార్వతీదేవి ఆ పరమేశ్వరుడి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. స్వామివారికి అభిషేకములను అలంకరణను గావించి ఆనందమును వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడి భక్తులు. కళ్యాణ మహోత్సవం ముగిసిన తరువాత స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి భక్తులు ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఆ అన్నదానమును స్వీకరించినటువంటి వారికి సకల సుఖములను సౌభాగ్యములను ప్రసాదించే విధములుగా వరములను ప్రసాదిస్తాడని ఇక్కడ వారి నమ్మకం. కాబట్టి ఆయురారోగ్యాలను చేకూర్చే విధములుగా ఆ స్వామివారి మహాప్రసాదాన్ని భుజించిన పిమ్మట పిల్లలు ఇక్కడ ఎంతో చక్కగా స్త్రీమూర్తులు చిన్నపిల్లలు అందరూ కూడా ఈ యొక్క ఆటపాటల చేత స్వామివారి పైన మెప్పించుతూ ఉంటారు. ఇదిగో చూడండి ఎంతటి చక్కని నృత్యములను ఆచరిస్తున్నారో ఇక్కడి పిల్లలు.
ఈ యొక్క జాతర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచేసినటువంటి వారు పరిగి కాన్స్టిట్యుయెన్సీ మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆలయాన్ని దర్శించడానికి విచేసి ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని దర్శించి అందరితో విశేషముగా ఆదరణపూర్వకముగా అందరికీ నమస్కారములు చేస్తూ కలుస్తూ అందరినీ చూస్తూ ఆ యొక్క ఆలయానికి చేరుకున్నారు. అతను ఆ ఆలయమును దర్శించిన తర్వాత ఆలయమునందున ప్రత్యేక పూజా కార్యక్రమములను ఆచరించారు ఆ యొక్క రామ్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వారికి కూడా సకల శుభాలను జరగాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడి నుండి ఆ యొక్క ఎమ్మెల్యే గారు బయలుదేరిన తర్వాత మహిళామూర్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడ ఆటపాటల చేత స్వామివారిని మెప్పిస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదిగో చూడండి, ఆ స్త్రీమూర్తులందరూ కూడా ఎంతో చక్కగా నృత్యములను చేస్తూ ఆ అమ్మవారి యొక్క సేవలో ఉండిపోయినారు.
శంగమున్నా శంగమయ్య బూడిద ఊసుకుంటాడే బూడిద కాసుకుంటాడే శంగమున్నా శంగమయ్య బూడిద ఊసుకుంటాడే బూడిద కాసుకుంటాడే ओम आपोषिष्ठामयो भवस्थान ऊर्जेय दातना महेरणाय दिक्षिते महेरणाय दिक्षिते ज्योतिष्मतमोरस्तस्य पादेतेन नौवीरो मात्रः ओम पवित्राभिगण्डुष्टौ सर्वाभरणभूषितौ सर्वालङ्कारमुख्याः देवत्वो प्रतिवर्षदा अक्षन्तलेण्डि अक्षतान्दबलान् दिव्यान्तरतन्दलमशिवार्पयामहात्याभिषेदगणादिका महामङ्गलवारदेवताभ्यो समर्पयामि పూలు పెట్టండి పూలు తీసుకొని పెడుతున్నాండి ఓం సుముఖాయ నమః ఓం మేఘదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం విగతాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః అక్షంతలేసుకోండి ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం విక్రతుండాయ నమః ఓం సూర్పకర్ణాయ నమః ఓం మహారంభాయ నమః ఓం స్కందప్రరోధాయ నమః ఓం శ్రీ వరసిద్ధిరాజాయ నమః
శివాయ నరే దానిలో ఉన్న మహిమ గణరే నమ శివాయ నరే నమ శివాయనే నాదము లోపల నమ శివాయనే నాదము లోపల శివాయనే నాదము లోపల నమ శివాయనే నాదము లోపల అందులో ఉన్నది ఎంతో తెలియదు అందులో ఉన్నది ఎంతో తెలియదు నమ శివాయ నరే దానిలో ఉన్న మహిమ గణరే ఓం నమ శివాయ నరే నీలో ఉన్న మహిమ గలరే ఓం నమ శివాయ నరే పంచాక్షరియ నరే దానిని పంచి చూసి గణరే పంచాక్షరియ నరే దానిని పంచి చూసి ధనరే పంచాక్షరి అనరే పంచాక్షరి పఠించిన వారికి పంచాక్షరి పఠించిన వారికి పంచాక్షరి పఠించిన వారికి పంచాక్షరి పఠించిన వారికి పంచమహాపాతకములు తొలగును పంచమహాపాతకములు తొలగును నమ శివాయ నరే దానిలో ఉన్న మహిమ గణరే ఓం నమ శివాయ నరే వానిలో ఉన్న మహిమ గలరే ఓం నమ శివాయ హరే వినబడదే దానిని శబ్దమనగరాదే ఓం శబ్దము వినబడదే దానిని శబ్దమనగబడదే శబ్దము వినబడదే ఆమె దశ విధానాదములేర్పడి శబ్దమే దశ విధ నాథములేర్పడి తమే దశ విధానాదములేర్పడి శబ్దమే దశ విధ నాథములేర్పడి శబ్దమే నిరతార్థం వయ్యున్నది శబ్దమే నిరతార్థం పై ఉన్నది. నా యాత్రలో భాగంగా నేను మీకు చూపించేటటువంటి ఈ యొక్క యాత్రలన్నీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటివే. ఇంకా ఎన్నో మనకు పురాతనమైనటువంటి ఆలయాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. వాటినన్నింటిని కూడా ఒకటిగా మీకు చూపించాలనే సంకల్పం నేను తీసుకున్నాను. కాబట్టి నా యొక్క ఛానల్ ద్వారా నాకు సహకరించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమనిపిస్తే అది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏదైనా కొత్త ఆలయాలను చూపించాలంటే మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేసిన ఎడల ఆ ఆలయానికి పోయి ఆ ఆలయం గురించి పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను. కాబట్టి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మళ్ళీ కొత్త వీడియోలో మనం కలుసుకుందాం. ఆయనవాసి ఘటయైన విడనాడకు మందిరవాసి ఘటమైన విడనాడకు ఆయనవాసి ఘటయైన విడనాడకు మందిరవాసి ఘటమైన విడనాడకు